అందరికీ నమస్కారం నేను మీ జనిత వెల్కమ్ టు శశి టీవీ మరి అఘోరి గురించి ఇంకా మించి నేను వీడియోస్ చేయను అని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ లో నేను చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాకు కొన్ని షాకింగ్ న్యూసెస్ అయితే బయటికి రావడం జరిగింది వాటిని విన్నాక నాకు అసలు ఏమీ అర్థం కాలేదు మళ్ళీ అఘోరి టాపిక్ ఏనా అని అనిపించింది సో ఏంటి అని అంటే అఘోరి అండ్ వర్షిని నిన్నటి వరకు అమ్మ కూతుర్ల బంధం మాది తల్లి కూతుర్ల బంధం అని చెప్పిన వాళ్ళు సడన్ గా మేము పెళ్లి చేసుకున్నాము గుడిలో తాళి కూడా వేశాడు అని చెప్పేసి ఇప్పుడు సడన్ గా వర్షిని చెప్తుంది అండ్ మొన్నటి వరకు కొన్ని వీడియోస్ వద్ద ఏం చెప్పింది అని అంటే ఇంకా నేను ఫ్యామిలీతో ఉంటాను లైఫ్ పై కాన్సన్ట్రేట్ చేస్తాను అని చెప్పిన ఆమె మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తుంది సో విత్ ఇన్ 1 డేలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది అసలు నేను ఊహించలేకపోతున్నా సో దీనికి సంబంధించి రుద్రస్వామి గారితో క్లియర్ గా మాట్లాడదాం ఎందుకంటే నాకు అంతగా తెలీదు రుద్రస్వామి గారికి క్లియర్ గా పాయింట్ టు పాయింట్ తెలుసు అసలు ఏం జరిగింది ఏంటి అని సో గురుగారు అయితే లైన్ లోకి తీసుకుందాం. నిన్న జరిగిన విషయ వివరణ ఏదైతే ఉందో గురుగారు సమాజానికి ఏమి సమాధానము సమాజానికి ఏ విషయ వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారు వీళ్ళిద్దరు వర్షిని ఎల్లూరి శ్రీనివాస్. అవును ఇప్పుడు మొదట తల్లి కూతుళ్ళమనన్న నోటి ద్వారా మేమిద్దరం భార్యాభర్తలు అని అంటున్నారు అని అంటే ఒక మానవ ధర్మం అనేది ఇద్దరి మధ్యలో లేదు అనేది నిర్ధారణ జరిగింది నిన్నటితో. అవును మానవ ధర్మం లేనివాడు సాధన ధర్మాన్ని పాటించగలడు అమ్మ? లేదు లేదు గురుగారు అస్సలు. మానవాత్మ శక్తులు దైవ శక్తులతో ఆట ఆడితే ఎల్లూరి శ్రీనివాసు గత సంవత్సరం నుంచి ఎన్నిసార్లు ఓడిపోయాడో చూసారు కదా మీరు కూడా. అవునవును ఎక్కడన్నా గెలిచాడా, ఎవరినన్నా ఉద్ధరించాడా, ఎవరితోనన్నా మాట్లాడా? ఎక్కడ చూసినా విషయ వివరణలు నువ్వేంది నేనేంది ఇది ఏందమ్మా ఇది అసలు? సమాజం ఆడపిల్లలు, సమాజం కుటుంబాలు, సమాజం ధర్మం ఇవన్నీ వదిలిపెట్టి నైతిక విలువలను వదిలిపెట్టి అనైతికంగా చేసేసి అదే ధర్మము, అదే పరధర్మము, అదే మా ధర్మము, ఎవరొచ్చి మమ్మల్ని అడ్డుకుంటారు, ఎవరొచ్చి మమ్మల్ని ఏం చేస్తారు, మేము చూసుకుంటాము, మేము ఏడిపోతాం అనేది ఎంతవరకు న్యాయము? అవునవును కదా. మీడియా సోదరులకు అందరికీ ఏంటంటమ్మా ఒక విజ్ఞప్తి, ఒక సాధువులాగా ఏంటంటే ఇలాంటి ఖండించాల్సిన సమయం ఇది. ఎందుకంటే భావి తరాలకి, ఆడపిల్లలకి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరికీ రక్షణ చాలా ముఖ్యమైనదమ్మా. రక్షణ లేని ఈ జీవితంలో ఏం రక్షణ ఇచ్చే విధంగా మాట్లాడతాడు శ్రీనివాసు? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారంగా, ఇతిహాస పురాణాల ప్రకారంగా మాట్లాడి చూస్తే స్త్రీ పురుషులు ఇద్దరు వివాహం చేసుకొని వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడమే మన దగ్గర ఉన్న ధర్మం. అవును జీవితం అమ్మ. ఇప్పుడు ఇదెక్కడి సంబంధం అమ్మా? కాబట్టి ఆ ఇద్దరి భార్యాభర్తలం మేము అని అనడానికి గల కారణాలు ఏంటో, వాళ్ళ ప్రేమ ఏమిటో, ఆ దానికి అఘోరతత్వం పేరు పెట్టడం ఏమిటో ఎల్లూరి శ్రీనివాసు ఆయన వ్యక్తిగతంగా చేసుకోవచ్చును, దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడను. కానీ రుద్రాక్షలు వేసుకొని, కితాబ్ చేసుకొని, సిగ పెట్టుకొని నేను బ్రహ్మ విష్ణు, నేను పరమేశ్వరుడు అని చెప్పేసి నేను అఘోరమాతని, నేను అఘోరనే చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ విషయంలో నేను ఎక్కడికైనా పోవడానికి సిద్ధం. ఆయన గారు వ్యక్తిగతంగా పోవాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నేను ఇంకెవరినో చేసుకుంటానంటే ఆయన గారు అన్ని తీసేసి ధర్మాన్ని ఆలోచన చేసి ముందుకు పోయే అవసరం ఉన్నది. అలానే ఉండి ఇవన్నీ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే సంతులు వేరు. నువ్వు అఘోర అని అన్నప్పుడు అఘోర తత్వంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని అంటే వాళ్ళ లక్ష్యాలు వేరు. నువ్వు అఘోరం అని చెప్పేసిన తర్వాత నీ శరీరంలో శివుడికి అంగం సమర్పించిన తర్వాత నీవు పైన వృక్షాలు పెట్టుకున్న తర్వాత, ఆ వృక్షోజాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్త్రీలకి అవమానం, అర్ధనారీశ్వరి తత్వానికి అవమానం, పురుషులకి అవమానం, ఇన్ని అవమానాలు భరించేసి ఆ దేహం ఎట్లుంటుందో మరి నాకు అసలు అర్థమైతలేదమ్మా. గురుగారు మొన్నటి వరకు తల్లి కూతుర్లని మీరు ఏదైతే చెప్పారో మరి అసలు అమ్మాయికి కూడా ఎలా చెప్పబుద్ధి అవుతుంది? పెళ్లి చేసుకున్నాడు, మెళ్ళ తాళి కట్టాడు అని చెప్పి అసలు తనకంటే అవగాహన లేదు. ఈ అమ్మాయి అయితే బాగానే చదువుకుంది, ఈమెకు కూడా ఎందుకు అవగాహన లేదు? అసలు ఏమనుకుంటారని ఆలోచించట్లేదు. ఇప్పుడు తల్లి కూతుర్ల బంధానికి భార్యాభర్తల బంధానికి ఎంత తేడా ఉందమ్మా? అదే కదండి. అలా తల్లి కూతుర్లు అన్న నోరు పవిత్రమైనది కాదమ్మా. అలా తల్లి కూతుర్ల బంధాన్ని అపవిత్రం చేసిన ఆ నోళ్ళు ఎట్టి పరిస్థితులు పవిత్రమైనవి కాలేవు.
అలాంటి నాలుకలు పరమాత్ముడు ఖండాలుగా విభజిస్తాడు వాళ్ళని. దాంట్లో అయితే ఎలాంటి ప్రసక్తి లేదు, ఎవరు ఆపడానికి లేదు. మహాముఖంటి ఆజ్ఞ అది. ధర్మం వైపే పరమాత్ముడు కూర్చొని ఉంటాడు. పిచ్చి పిచ్చి పేరు పెట్టిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదమ్మా. అవును గురుగారు మరి ఈ ఒక్క అమ్మాయినే చేశాడా, ఇంకెవరినైనా కూడా చేసి ఉంటాడా ఆయన మోసాలు? అమ్మా ఈ ఒక్కళ్ళని వర్షిని ఒక్కదాన్ని ఇలా చేశారా, లేక ఇంకెవరినైనా కూడా ఇలాగే చేసి ఉంటారా, పెళ్లి చేసుకోవడాలు ఇలాంటివి? ఇప్పుడు హర్షిని లాంటి, ఇప్పుడు ఆ అమ్మాయి వర్షిని ఎవరైతే ఉన్నారో, అవునండి, ఇలా వినబడుతున్న ఊహాగానాల ప్రకారంగా ఆయన బాధితులు ఎవరైనా ఉండవచ్చును. ఉంటే వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. దానివల్ల రానున్న రోజుల్లో వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళం అవుతాము. వేరే స్త్రీలు ఉంటారు, ముఖ్యంగా వర్షినినండి. ఇప్పుడు ఇంకొక వాళ్ళు ఎవరైనా బాధితులు వస్తే ముఖ్యంగా వర్షినిని కాపాడిన వాళ్ళం అవుతాం మనం. వర్షిని కన్నా తెలుస్తుంది కదా, అరే నేను తప్పు చేస్తున్నాను అని. ఇప్పుడు సమాజం, ఇప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, మనుషులు, చెడ్డలు అందరూ చూస్తారు కదమ్మా. ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే అది ధర్మమా అధర్మమా అని చూసే వాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని డిస్కస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా తల్లి. కాబట్టి చేయాల్సిందల్లా ముఖ్యంగా ఏంటంటే, ఎల్లూరి శ్రీనివాస్ కూడా చెప్పేది నిన్న కూడా మొన్న కూడా నేను చెప్పింది ఏంటంటమ్మా, అలాంటి ప్రక్రియని చేసి అది భగవంతుడు చెప్పిన ఆస్కారం అని చెప్పేయడం చాలా తప్పు. ఆ అమ్మాయిని చూసావా, మొగుడు అని అంటుంది. మొగుడే, నేను నీ మొగుడని ఒప్పుకుంటున్నా. మరి మొగుడు అని అన్నప్పుడు, భార్యాభర్తలు అన్నప్పుడు నుదుట పొట్టెక్కడ పోయింది? నీ యొక్క ఏమంటారమ్మా సౌభాగ్య తిలకం ఎక్కడికి పోయింది? మంగళసూత్రం అన్నావు, మరి మంగళసూత్రం వేసుకొని చీర కట్టుకునే బాధ్యత లేదా? ఇంటికి నీరు పోసుకోవచ్చు కూర్చున్నావే దయ్యం లాగా. మరి ఇప్పుడు భర్త భార్య అన్నప్పుడు, మరి కొత్తగా పెళ్ళైన అన్నప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఇవన్నీ ఏంటంటే గూడు పుటానం ఇవన్నీ. అందులో పెళ్లి లేదు, ఇంకా అందులో పొందలేదు. ఇవన్నీ కథలు. వాడు చెప్తున్న మాటలని మనం వినేసేసి మనం ముందుకు పోవాలి. దాని వల్ల సమాజాన్ని భ్రష్టు పట్టించి ఆ తల్లిదండ్రుల రోదన వినబడతలేదా? తల్లిదండ్రులు శ్రీనివాసు వాళ్ళ తల్లిదండ్రులని ఇన్ని సంవత్సరాల నుంచి ఏడిపిస్తూనే ఉన్నాడు. వచ్చిన కొడుకు చేతికి ఏమైనా చేస్తాడేమో, వచ్చిన కొడుకు ఏమన్నా తీసుకొస్తాడేమో, కొడుకు ఏమన్నా పెడతాడేమో, తిందాము ఉందాము, వాళ్ళ శేష జీవితం మంచి గడుపుదామని ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే ఉన్నంగం తీసుకెళ్లి నేను శివుడికి ఇచ్చిన అని అబద్ధము, ఆ తర్వాత వృక్షోజాలు పెంచుకుని రెండో అబద్ధము, మూడో అబద్ధం ఏమో పింకీ అని వేరే పేరు పెట్టుకున్నాడు. ఆ పింకీ అన్న పేరు ఎక్కడో పోయి ఏదేదో చేస్తున్నాడు అని చెప్పేసి కొందరు చాలా పేరు నా తల్లిదండ్రులకు ఎంత అవమానం అవుతున్నది. ఆ తల్లిదండ్రులకు అవమానం అవుతున్నది అనేది తెలియక ఇప్పుడు ఈ వర్షిని వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఆ అమ్మాయి అవమాన పాలే చేస్తున్నది కదా. అవునండి, కరెక్టే. అది కూడా అసలు వాళ్ళు అంటున్నారు కదా, మేము పిల్లల్ని తెచ్చుకుంటాము పెంచుకుంటాము అట. పిల్లల్ని పెంచుకునే అర్హత ఎక్కడిది నీకు? అసలు పెంచిన వాళ్ళనే వదిలిపెట్టి కన్నతండ్రి తల్లుల్ని ఈ విధంగా బాధ పెట్టి అర్థం పర్థం లేని పెళ్లి చేసుకొని, అసలు అది ఇద్దరు మొగలు చేసుకున్నారా తెలీదు, ఇద్దరు ఆడవాళ్ళు చేసుకున్నారా తెలీదు. ఒక ఆడమగ ఎక్కడ తెలియని పెళ్లి, ఎక్కడ గ్రహవాసుల పెళ్లి ఏమో అమ్మా ఇదంతా. ఏమో గురుగారు మీరే నిర్ధారించాలి దీన్ని. మాకైతే అసలు ఆలోచనలకు మించిపోయింది. ఇప్పుడు ఆడపిల్లల్ని కాపాడాల్సిన అవసరం మీడియా సోదరులు అందరికీ ఉన్నది. చాలా మంది పెద్ద ఎత్తున చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి మొదలైనాయి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎంతమందికి సమాధానం చెప్తాం ఈ విషయం మీద? ఎంతమందిని ఈ విషయం మీద బాధ పెడతారు? ఎంతమంది ధర్మశాస్త్రం ప్రకారంగా ధర్మాన్ని మాట్లాడటానికి ముందుకు వస్తారు? ఒకదేమో ఇట్లాంటి సిగ్గు వాళ్ళ పనులు చేసి దానికోసం ధర్మం అని, సనాతన ధర్మం అని, లోక కళ్యాణం అని పెడతాము అమ్మ. అవును, ఇప్పుడు నిజంగానే లోక కళ్యాణాలు చేస్తున్న వాళ్ళు, నిజంగానే మన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు కూడా ఇక వేస్టే కదండి. వీళ్ళు ఇప్పుడు ధర్మం లోక కళ్యాణం అని చెప్పి ఇలాంటివి చేస్తుంటే, మీరు అన్నదాని ప్రకారంగా నిజంగా ధర్మం కోసం కొట్లాడే వాళ్ళకి కూడా విలువ ఉండదు కదమ్మా. అవును, కాబట్టి ఈ విషయాన్ని నేను ఏకీభవించిన ఎట్టి పరిస్థితుల్లో ఎల్లూరి శ్రీనివాస్ సంబంధించిన విషయ వివరాలు ఏవైతే ఉన్నాయో, పెళ్లి చేసుకున్నాం, మేము ముందుకు పోయాము, మేము ఈ విధంగా ఉంటాము, మేము ఒక జీవితాన్ని చూస్తాము, మేము ఒక ఆశ్రమాన్ని, గుడిని ఏర్పరచుకుంటున్నాము అని అంటే, ఏ గుడిని ఏర్పరచుకుంటారో అయినా, ఏ గుడితో నేను ముందుకు పోగలుగుతున్నామో అదే గురుగారు. ఇప్పుడు ఏ విధమైన ముందుకు పోతాడు? ఒక గుడి కడితే గుడిలో పవిత్రత రాకూడదా? ఒక గుడి పెడితే ఒక విషయ వివరణలో ధర్మం రాకూడదా అమ్మ? అవును, చాలా వస్తుంటాయి. నేను నో ప్రాబ్లం, మీడియాలో ఫోన్లు చాలా వస్తున్నాయి. మీరు అన్న విషయం ఏంటమ్మా,
ఈ విషయం ఖండించి తీరడమే. పరిస్థితులు ఖండించాలి, ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని కాపాడాలి, మీరందరూ దానికి ఏకీభవించాలి. ఎందుకంటే శ్రీనివాస్ చేసింది తప్పు. ఆయన వ్యక్తిగతంగా రుద్రాక్ష మాలలు తీసేసి, ఆ నెట్టిలో సిగ ఉంది కదా నాలాగే, ఆ డూప్లికేట్ సిగ, ఆ సిగ తీసేసి రుద్రాక్షలన్నీ తీసేసి చితాభస్మం తీసేసి ఆయన గారు ఏమైనా విర్రవీగమనండి. శాస్త్ర జ్ఞానాల ప్రకారంగా ప్రబంధ గణాల మీద నేను ఆనబెట్టి చెప్తున్నా. అలాంటి విషయం నేను ఒప్పుకోను. ధర్మం కోసం తిరుగుతున్నామమ్మా, మీకు తెలియదా? ధర్మం అంటే అంత చిన్నదా తల్లి? ధర్మానికి విలువ లేదా? 500 సంవత్సరాలు పట్టిందమ్మా ఈ రోజు మనందరం జై శ్రీరామ్ అనడానికి. 500 సంవత్సరాల్లో ఎంతమంది మహానీళ్ళ ప్రాణాలు పోయాయి, ఎంతమంది ఆడబిడ్డలు ఆ రోజు ఆకలి దూపలతో సచ్చారు. ఈ రోజు నీవు నేను కలిసి ఈ భాగ్యనగరంలో ఈ పచ్చడి చెట్ల మధ్యలో ఆ బిల్డింగ్ లో ఏసులు పెట్టుకొని ఈ రోజు మనం జొమాటోలు స్విగ్గీలు తింటూ ఉన్నాము, ఎక్కడెక్కడికి పోతున్నాం అంటే ఎంతమంది త్యాగమూర్తుల ప్రాణ ఫలితం అమ్మా ఈ రోజు మనకి. సనాతన ధర్మం పేరిట, సనాతన ధర్మం అంటే ఇదే అని చెప్పేసి తిరుగుతున్న వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సాధు సంతులందరూ ఏకమయ్యారు, పెద్ద పెద్ద గురువులందరూ ఏకమయ్యారు. ఎవరు కూడా ఇలాంటి అవాంఛనీయమైన పనులు చేసి ఇదే మేము చేస్తున్న ధర్మము, ఇదే మాకు సనాతన ధర్మము, ఇదే మాకు లోక కళ్యాణము అని అంటే ఊరుకునే ప్రసక్తి లేదమ్మా. ధర్మశాస్త్రాలు కాపాడడానికి ఎక్కడికైనా పోవడానికి నేను ఒక సాధువులాగా సిద్ధమే. ఎల్లూరు శ్రీనివాస్ వచ్చేసి నేను ఇది చేసినా అది చేసినా అనడానికి వీలు లేదు. ధర్మంగా వాళ్ళ పేరెంట్స్ ను ఒప్పించుకోవాలి, ధర్మంగా పోలీస్ అధికారులకు వచ్చి మాట్లాడేసి న్యాయపరంగా ముందుకు పోవాలి. ఇన్ని న్యాయపరమైన విషయాలు మాట్లాడతాడు. నాకు అడ్వకేట్లు తెలుసు అని అంటున్నాడు, అడ్వకేట్ ఉన్నారు అంటున్నారు కదా. ఆ అడ్వకేట్ చెప్పలేడా మిస్సింగ్ కేసు కి పోలీస్ స్టేషన్ కి వచ్చి రాపించుకొని ఇద్దరు మధ్య వాంగ్మూలం తీసుకోవాలని చెప్పేసి? పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా పోలీస్ అధికారులకి వచ్చి చేరినాక ఒక లెటర్ రాసిస్తారు కదమ్మా. దేనికి రాసిస్తారు? అమ్మ మీరు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు మీ జోలికి రాకూడదు, వాళ్ళకి జీవించే హక్కులు ఉన్నాయని చెప్తారు కదా. మరి అలాంటి ఎందుకు చేయలేకపోయాడైనా? మరి అదే గురుగారు ఇవన్నీ చేయాలి కదా. వాళ్ళ అమ్మ ఈ రోజు లబోదిబో అని మొత్తుకుంటుంటే కూడా వచ్చేసేయి 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 అని అంటున్నాడు. ఎక్కడికి వచ్చేసేయాలమ్మా? ఏం వచ్చేసేయాలి? నువ్వు కూడా ఆయన కూడా ఆలోచన చేయకుండా శ్రీనివాసు ఆ తిరగడం ఏందో, ఆ వ్యవహారం ఏందో, ఇంత ఎండల ఈ లోకమంతా వస్తుంటే ఈయన గారు కారులోనే కాపురాలు పెట్టేస్తున్నాడే. అవును. కాలభైరవ విగ్రహం ఎవరిది? ఆ కాళికమాత విగ్రహం ఎవరిది? అఘోర సనాతన ధర్మం అని చెప్పేసి అఘోర నాగసాధువు అని పెట్టుకోవాల్సిన అర్హత ఏముంది నీకు? ఈ విషయాలన్నీ నిలబెట్టడానికి, ఈ విషయాలన్నీ బయటకు తీయడానికి నిన్న నుంచి ప్రణాళికలు మొదలు పెట్టాము. నీకు ఒక కారు మీద ఒక బొమ్మ పెట్టుకునే అధికారం ఎవరు ఇచ్చారు నీకు? నాగసాధువులు అని చెప్పి రాసుకున్నావా? మేము సాధువులమేగా, మేము రాసుకున్నావా? మేము అందరం ఎందుకు చేసుకుంటున్నాం? నీకంతా చేసుకుంటున్నాం అంటే ధర్మాన్ని పాటించడానికి అవసరం లేదా? చేసుకునేదంతా నేను ఊరుకుంటాము, చేసేదేమో ఇలాంటి పనులా? దానికి అడిగేటోడు ఎవడో లేడు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితిని వదిలిపెట్టేది లేదు. ధర్మం మాట్లాడాలి. యావత్ భారతదేశం అంతా చూస్తున్నది ప్రతి వీడియోని ఈ రోజుల్లో. ఈరోజు సోషలైజేషన్ కి నెట్వర్క్ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా అనువును చిత్రీకరిస్తున్నారు. ఆడపిల్లలకి రక్షణ లేదు ఒక దగ్గర, ఒక పిల్లలకి రక్షణ లేదు ఒక దగ్గర, మద్యం తాగి ఒకడు కనబడితే మదం ఎక్కి ఒకడు కొట్లాడుతున్నాడు. ఇలాంటి విషయాలలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన సమాధానం? సమాజానికి, లోక కళ్యాణానికి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? అలాంటి విషయాలు మీరందరూ అడగాల్సిన అవసరం ఉన్నది. మీరు మొన్న ఏం చేశారు? ఒక ప్రూఫ్ తో మాట్లాడారు. అలాంటి ప్రూఫ్ తో మాట్లాడడం చాలా అవసరం తల్లి. గురుగారు అయితే ఇంకోటి ఏంటంటే ఆయన మీతో నీ కాల్లో ఉన్నప్పుడు, వీడియో కాల్ మీరు ఒక లైవ్ లో ఉన్నప్పుడు ప్రముఖ ఛానల్లో ఆయన ఏమన్నాడంటే, నేను అమ్మాయికి సేఫ్టీ ఇస్తున్నా, నాతో ఉంటే సేఫ్టీ అని అర్థం. ఈయనకే దిక్కు లేదు సేఫ్టీ అని చెప్పేసి అన్నాడు. ఇల్లు లేదు, కార్ లో బతుకుతున్నాడు, అమ్మాయికి సేఫ్టీ అంటున్నాడు. జ్యోతిర్లింగాల్లో పెళ్లి చేసుకుంటున్నాడంట ఆయన. ఏ జ్యోతిర్లింగాల్లో పెళ్లి చేసుకుంటున్నాడు? అదే ఈయనకే క్లారిటీ లేదు గురుగారు. అదే ఈయనకే క్లారిటీ లేదు. ఈయనది ఒక బతుకు కాదు, ఒక క్లారిటీ లేని బతుకుంది ఈయనది. ఆ అమ్మాయిని తీసుకెళ్లి నేను సేఫ్టీగా చూసుకుంటా అంటున్నాడు. సాక్షి, పరమశివుడు సాక్షి అంటున్నాడు. పరమశివుడు సాక్షి చూపిస్తాంగా. చాలా తప్పు లెక్కలో ఉన్నాడు శ్రీనివాసు. ఆ వర్షిని అమ్మాయిని కాపాడే బాధ్యత ఉంది మనందరికి. వేరే అమ్మాయిలు ఎవరికి కూడా జీవితాలు ఇలా కాకూడదు. చాలా పనులు ఉన్నాయి. ఈరోజు చూడండి, హనుమాన్ శోభాయాత్ర లోకమంతా జై శ్రీరామ్ జై హనుమాన్ తిరుగుతూ ఉంటే మనమేమో ఈయన గారు వెనకబడ్డాం. చూడండి మన పరిస్థితి, మన దుస్థితి, పరిస్థితి వచ్చాడు. సంవత్సరం నుంచి బట్టలు లేకుండా తిరుగుతాడు, ఈవీఎన్ఎస్పీ అంటాడు, పీరియడ్స్ వస్తాయి అంటాడు, బూడిద పెట్టుకున్నా అంటాడు, చికెన్ తింటా అంటాడు, బీర్లు తాగుతా అంటాడు, అయ్యో ప్యాకెట్లు అని అంటాడు, గ్యాస్ పెట్టుకొని తిరుగుతాడు, ఆడపోయి కూర్చుంటా అంటాడు, ఈడపోయి కూర్చుంటా అంటాడు. ఎక్కడమ్మా ఇదంతా? ఒక కొంపల కూర్చోమని చెప్తున్నాం కదా ఇవన్నీ చేసుకోవడానికి. కొంపల కూర్చోవడానికి నీకు బరువు అవుతున్నది. ఎక్కడెక్కడో తిరిగేసి దాని పేరు సనాతన ధర్మం అని పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మొదటి నుంచి అందరూ ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయిని కాపాడే వరకు ఇంకొంచెం ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది. నిజ నిజాలన్నీ నిర్ధారణ జరిగిన తర్వాత
అమ్మాయి కాపాడబడుతుంది, ఎల్లూరు శ్రీనివాసు కాపాడబడతాడు, అందరూ కాపాడబడతారమ్మా. గురుగారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అసలు ఆ అమ్మాయి వినే స్టేజ్ లో అయితే లేదు గురుగారు, నాకైతే అదే అనిపించింది వీడియోస్ చూసాక. అసలు ఆ అమ్మాయి వినే స్టేజ్ లో ఉందా? ప్రతి భగ్న ప్రేమికులు వినే స్టేజ్ పరమాత్ముడు అప్పచెప్తాడు. గురుగారు ప్రేమికులు అనడానికి ఏమనిపించట్లేదా మీకు? ప్రేమికులు అని వాళ్ళని ఎలా అంటున్నాం మనం? అంటుంది కదా, ఈజ్ మై హస్బెండ్. యా అవును అవును, హస్బెండ్ అంట. అవును, శాసనం అదే తల్లి. మనకి ఏంటంటే తల్లిదండ్రులను ఒప్పించలేని పెళ్లి ఎప్పటికైనా వాడిని బస్సు పట్టిస్తుంది. తల్లిదండ్రుల అనుమతి చాలా అవసరం. వాళ్ళు ఎటు అటు కానివాడు కొజ్జవాడు శ్రీనివాసాన్ని మొత్తుకుంటున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్నలు. అవును, బహుశా మగవాడైతే ఒప్పుకునేదేమో వాళ్ళ అమ్మ. కాబట్టి ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఉన్నది. ఆయన నేను చేసింది అది, నేను చేసింది ధర్మం, నేను చేసింది ధర్మం అని అంటే, మనం సొసైటీలో కల్చర్ గా బతకాలంటే అమ్మ చాలా కష్టం. కల్చర్లెస్ గా బతకాలంటే మాత్రం నీకు ఎక్కడ పోయినా సరే, చెత్తకుండిలో పోయినా నీకు ఉండడానికి అర్హత దొరుకుతుంది. కానీ మంచిగా నిమ్మలంగా శాశ్వతంగా చాలా స్వచ్ఛంగా ఉండాలి, మనస్సాక్షిగా ఉండాలంటే మాత్రం ధర్మాన్ని పాటించాలా. ధర్మాన్ని పాటించకుండా నేను ఇది చేస్తేనే గొప్ప, నేను అది చేస్తేనే గొప్ప అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది. ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నాము, ఎక్కడ పోతున్నాము మీరు చూడతారా? మీరు కూడా ఛానల్ వాళ్ళు మొదట్లో హైలైట్ చేస్తారు మనుషుల్ని, తర్వాత చూసే వారికి అవి నిజాలు ఉంటాయి అబద్ధాలు ఉంటావో తెలియదు. ధర్మం కోసం పరిగెత్తుతున్న వాడికి మాత్రం ఎక్కడి నుంచి సహకరణ రాదు. గుడిలు గోపురాలు అని చెప్పి సంవత్సరం నుంచి తిరుగుతున్నాం విషయ వివరణలో, మీకు తెలియదు కాదు కదమ్మా. అవునవును గురుగారు, కరెక్ట్. కాబట్టి ఏంటంటే సినిమాస్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అబ్జెక్షన్ చేయాలి. కానీ గురుగారు నేను ఇంకొకటి కూడా గమనించానండి, మీరు ఒక్కోళ్ళే ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, ఛానల్ రాశి ఫలాలు చెప్తారు, ధర్మం కోసం పనిచేస్తున్నాం అంటారు. ఎందుకు ఎవరు బయటికి రావట్లేదు? మీరు ఒక్కోళ్ళే పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఏ విషయంలో అయినా కూడా. ఒక మాట అన్నందుకు కృతజ్ఞతని, మీరు అన్నట్టుగా ఇంకో మాట చాలా మంచిది. ఒక గురువు కాళ్ళు పట్టుకోవాలన్నా కూడా అర్హత కావాలి, నిజమే కదా. ఒక గురువుని శరీరం అంతా పవిత్రంగా ఉంటది కాబట్టి పట్టుకోవడానికని కాళ్ళన్నా పట్టుకుంటాం స్వామి అని మనం పాదాభివందనాలు చేసుకుంటాం గురువులని. అవును కదా. ఇప్పుడు మిగతా గురువులందరూ పవిత్రంగా ఉన్నారు, మిగతా గురువులందరూ వాళ్ళ పనులలో, ఎందరో గుడులలో, ఎన్నో కార్యక్రమాల్లో, ధార్మికమైన ధర్మమైన పనులలో తిరుగుతున్నారు, దైవాధీనమైన పనులు. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక్కరిని వచ్చినా కదమ్మా, మిగతా వాళ్ళందరూ వచ్చి కూడా వారి వారి జీవన ప్రణాళికనంతా అపవిత్రం చేసుకోకూడదని నా ఆలోచన. ఒకటి చాలు, ఏడిగైతే ఆడిగి అన్న విషయంలో ధర్మాన్ని గెలిపించడానికి పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. అవును కదా. ధర్మం వైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శివరుద్ర వైపు ఎవరున్నారో మీకు తెలిసిందే కదా. ఆ పేరులోనే శివుడు ఉన్నాడు తల్లి. కాబట్టి ఏంటంటే మా గురువుల ఆశీర్వాదం మాకున్నది, మా పూర్వీకుల ఆ రక్తం మా ఋషి పరంపర శరీరంలో పాకుతున్నది. కాబట్టి శ్రీనివాసుని ఎదుర్కోవడానికి అఘోరాధిపతులు నాగసాధువులు కావాలా అమ్మ? అవసరం లేదు గురు, మీరు సరిపోతారు. సాధువులు చాలు. మిగతా గురువులందరూ పవిత్రంగా ఉండాలని కోరుతున్నాము. వాళ్ళు రావాలి అనేది వాళ్ళ మనసులకు రావాలి, ఒక సాధువు చెప్తే రావాలని కాదు. ఏకగ్రీవంగా వాళ్ళందరూ వస్తేనే ధర్మశాసనాలు గెలుస్తాయి కదమ్మా. అంతే గురుగారు. గురుగారు మరి త్వరలోనే ఇతని టాపిక్ అయితే చెక్ పడాలి, ఇది సమాప్తం అవ్వాలి, అఘోరిది ప్రూఫ్స్ తో సహా వచ్చి ఇతన్ని ఏదో ఒక పరిష్కారం ఉండాలని అయితే కోరుకుందాం మనం గురుగారు. మీతోనే సాధ్యం అవుతుంది అది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుగారు. ఖచ్చితంగా మీరే చేయాలి ఇంకా దీనికి సమాప్తం. గెలుస్తాం, మనమే గెలుస్తాం, విజయం మనదే. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదా, సడన్ గా వర్షిని బయటికి వచ్చేసి తను నా హస్బెండ్ అని చెప్పడము, ఇది వరకు వాళ్ళు తల్లి కూతురులా ఉన్నామని చెప్పి ఇప్పుడు తాళి కట్టారనడము, అండ్ రుద్రస్వామి గారు మాట్లాడుతున్న ప్రతి పాయింట్ లో అయితే ఒక క్లారిటీ ఉంది, దానికి క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా లేవు అతని దగ్గర. అమ్మాయిని తీసుకెళ్తాను తను నా పక్కన ఉంటే సేఫే అని చెప్పేసి అన్నాడు. మొన్న నేను కాల్ చేసినప్పుడు నేను ఒక కాల్ రికార్డింగ్ నేను మీకు వినిపిస్తాను ఒక్కసారి. కాల్ రికార్డింగ్ ఇది శివరుద్ర స్వామి రిటేక్. ఇది వచ్చేసి నేను అఘోరితో వర్షిని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ క్రమంలో నేను కాల్ మాట్లాడిన కాల్ రికార్డింగ్. ఇది ఒకసారి వినండి. అంటే మీరు బాధపడుతున్నారు అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది. అంటే అమ్మాయి ఎలా తీసుకెళ్ళిపోతామ్మా? నేను దైవ దర్శనాల్లో ఉన్నాను, 3 రోజులు కాశీలో ఉన్నాను, ఇప్పుడు హరిద్వార్ వెళ్తున్నాను.
అంటే మీకేం అంటే మీ ఇప్పుడు సడన్ గా ఎన్ని డేస్ మీతో ఉండి వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏం అనిపించట్లేదా మీకు? మరి నాకెందుకు అనిపిస్తుంది? ఓకే, అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తానంటుందమ్మా, మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? తిరిగి వస్తే అమ్మాయి నేను చేయనమ్మా, నేను చేయను. యాక్సెప్ట్ చేయరా అమ్మాయిని? చేయను. ఎందుకు? అది ఎందుకంటే మరి అమ్మాయి మిమ్మల్ని నమ్ముకొని వచ్చేస్తుంది కదా, మరి అమ్మాయి అంటుందంట ఇంటికి వెళ్ళనని చెప్పేసి. మీరు వాళ్ళని అడుక్కోండి. మీరైతే యాక్సెప్ట్ చేయనంటారు? నేను యాక్సెప్ట్ చేయనమ్మా. ఓకే, అంటే మీరు అంత ఇష్టంగా సో ఇది టాపిక్. ఆమె రిటర్న్ వచ్చినా నేను యాక్సెప్ట్ చెయ్యను అని అన్న శ్రీనివాస్ ఇప్పుడేమో అమ్మాయిని తీసుకెళ్లిపోయి నేను సేఫ్ గా ఉంచుకుంటానని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అసలు ఈ అఘోరి వర్షిని లవ్ టాపిక్ ఏదైతే ఉందో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది మాకైతే కామెంట్ చేయండి.